దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును, సజీవుడును, సర్వకృపానిదేవు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామములో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంపరాంతి యేసుల అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యకు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవ, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతంనై ఉన్న దేవ, ఆల్ఫా ఒమేగా అయిన దేవ, నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, మరి నా తండ్రి నీ యొక్క వాక్య ధ్యానం కొరకై మీ యొక్క పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం. మరి నా తండ్రి ఎవరెవరైతే మరి ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి యొక్క హృదయాల్లో వారు ఏ అక్కర కలిగి, ఏ అవసరత కలిగి, ఏ ఆశ కలిగి ఈ యొక్క దేవుని మాటలు వినడానికి వస్తూ వచ్చారో వారి యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తూ రండి. నిజంగా నా తండ్రి మీ యొక్క దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నిష్ప్రయోజకుడును, పనికిరాని వాడను, చేతకాని వాడను నైనా నా తండ్రి నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ పిల్లలకు నీ శ్రేష్టమైన మాటలు, ఆయా నీ ప్రశస్తమైన వాక్కును నీ పిల్లలకు అందజేసి ప్రతి ఒక్కరి ఆత్మీయ అక్కర మీరు తీరుస్తురమని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. అయితే మనము గత 3 వీడియోల్లో అంటే దానియేలు గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న యూదారాజైన యెహోయాకీము జీవితం గురించి ఒక వీడియో మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ యొక్క యెహోయాకీము దేవుని ఆజ్ఞలకు, కట్టడలకు విరోధంగా నడిచిన దానిని బట్టి, దేవుని యొక్క ప్రజలను నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించిన దానిని బట్టి, దేవుని యొక్క ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించిన దానిని బట్టి, పేదలను, అణగారిన ప్రజలను ఎంతో భయంకరంగా హింసించి తన సొమ్ము చేసుకున్న దాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని అంగీకరించుకోకుండా దేవుని గ్రంథాన్ని కత్తితో కోసి తగలబెట్టిన దానిని బట్టి అతనికి, ఈ యెహోయాకీముకి ఎంత ఘోరమైన మరణం వచ్చిందో దాని గురించి కూడా మనము ఒక వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకోకుంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చాలా మంచి వివరణ. అసలు యెహోయాకీము రాజు ఎవరు? అతను చేసిన దుర్మార్గపు పనులేంటి? అతని అతని కాలంలో యెరూషలేము పైన నెబుకద్నెజర్ రాజు మొట్టమొదటిసారి దాడి చేయడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క విషయాలు ఆ వీడియోలో చెప్పడం జరుగుతూ వచ్చింది. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో వినని వారుంటే ఆ వీడియో చూడండి. అయితే రెండవదిగా దానియేలు యొక్క జీవితంలో దానియేలు ఎలాంటి ప్రశస్తమైన సుగుణ లక్షణాలు కలిగి ఉన్నాడో, అలాగే దానియేలు గ్రంథం యొక్క మేజర్ పాయింట్స్, దానియేలు గ్రంథంలో ఎంతమంది ఉన్నారో, ప్రాముఖ్యమైన వ్యక్తులెవరు, ప్రాముఖ్యమైన స్థలాలేంటి, దానియేలు అనే పేరుకి అర్థమేంటి, ఈ విషయం దానియేలు గ్రంథం ఏ కాలంలో వ్రాయబడుతూ వచ్చింది, దానియేలు గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఒక వీడియోలో చేయడం జరుగుతూ వచ్చింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని కూడా ఎవరైనా చూడని వారుంటే దాన్ని కూడా చూడండి. అయితే మూడవదిగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క జీవితాల్లో వారు కాపాడుకున్న పరిశుద్ధతను బట్టి, వారు కాపాడుకున్న నీతిని బట్టి, వారు కాపాడుకున్న యథార్థతను బట్టి దానియేలు యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలు ఎంతో శ్రేష్టమైనదిగా, దానియేలును దేవుడు తన పరిశుద్ధతను తను కాపాడుకున్న దానిని బట్టి దానియేలును ఎలాంటి స్థాయిలో ఉంచాడో మూడవ వీడియోలో మనం చూస్తూ వచ్చాం కదా. నిజంగా ఒక చిన్న పిల్లవాడు, దానియేలు వయసు ఎంతండి చెరకు కొనుక్కోబడినప్పుడు? దాదాపుగా ఒక 16, 17 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులో రాజు సముఖంలో నిలబడి ఆ కలభావాన్ని చెప్పే విషయం ఎంతో శ్రేష్టమైన మాటలు మనము గత వీడియోలో చూస్తూ వచ్చాం కదా. దానియేలు అంత చిన్న పిల్లవాడైనప్పటికీ ప్రపంచాన్ని పరిపాలించిన రాజు దానియేలు పాదాల చెంత పడేటట్టు దేవుడు తన యొక్క
విశ్వాసాన్ని బట్టి దానియేలుకు ఆ గొప్ప ధన్యతను ప్రసాదిస్తూ వచ్చాడు. దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు కూడా చూస్తూ వచ్చాం. అందుకే దానియేలును దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉంచుతూ వచ్చాడు కదా! దానియేలు మరి తన్ను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి, దేవుని నామాన్ని హెచ్చించిన దానిని బట్టి, అన్యజనుల మధ్య తన పరిశుద్ధతను కాపాడుకొని యెహోవా నామానికి మహిమను తీసుకొచ్చిన దానిని బట్టి దేవుడు దానియేలు యొక్క జీవితాన్ని అంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కదా! అయితే ఈరోజు మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి షద్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు నెబుకద్నెజరుకు చేసిన విన్నపాన్ని బట్టి షద్రక్, మేషక్, అబేద్నెగోలను మరి ఒక స్థాయిలో ఉంచుతూ వచ్చాడు కదా నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో. అయితే ఆ 2వ అధ్యాయం చివరి మాట మనం చదువుకుందామండి. 2వ అధ్యాయం చివరి మాట మనం చదువుకున్నట్టయితే, అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగాను నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఈ యొక్క పరిస్థితి మనం చూస్తా ఉంటే ఏంటి, దానియేలేమో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగోలు చాలా తక్కువ స్థాయిలో, అంటే వారికి గూడా ఒక స్థాయి ఇచ్చాడు. కానీ కొంత తక్కువ స్థాయి ఉంది. కానీ వారి విశ్వాసానికి, వారి యొక్క ఆత్మీయ జీవితానికి, వారు కాపాడుకున్న వారి విశ్వాసానికి, వారి పరిశుద్ధతకు, వారి యొక్క ఆత్మీయ స్థాయికి ఆ యొక్క స్థాయి, ఆ యొక్క బహుమానం అనేది సరిపోలేదు. కాబట్టే దేవుడు వారిని ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి, వారి జీవితాన్ని ఇంకా ఆ యొక్క అన్య సామ్రాజ్యంలో వారు తమ పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి, వారు తమ నీతిని, తమ యథార్థతను ఆ అన్య దేశంలో వారు కాపాడుకున్న దాన్ని బట్టి, ప్రేతలు నివసించే స్థలం అని బబులోను గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది కదా! ప్రేతలు నివసించే స్థలం, దయ్యములకు నివాస స్థలం అని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది. అలాంటి పాపభూయిష్టమైన ప్రపంచంలో, అలాంటి పాపభూయిష్టమైన సమాజంలో ఉన్నప్పటికీ షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క పరిశుద్ధతను వారు కాపాడుకుంటూ వచ్చారు. వారి నీతిని, వారి యథార్థతను వారు కాపాడుకుంటూ వచ్చిన దానిని బట్టి వారి ఉంచిన స్థాయి అనేది, ఆ బహుమానం అనేది దేవుని దృష్టిలో చాలా చిన్నగా కనబడుతూ వచ్చింది. అందుకే వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ఒక సందర్భాన్ని వారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఇంకా వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ వచ్చాడు. చూసావా? ఆ మాట మనం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం చూద్దామండి. చివరి వచనంలో ఏమంటాడంటే, అంతట నుండి రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఏం చెప్తూ ఉన్నాడు? ఒక ఉన్నతమైన స్థానంలో వస్తూ వచ్చాడు షద్రక్, మేషక్, అబేద్నెగోను. అంతకుముందు ఒక అధికారాన్ని మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ సంస్థానంలోనే, బబులోను సంస్థానంలోనే ఒక హెచ్చైన స్థానంలో దేవుడు వారిని ఉంచడానికి ఒక పరిస్థితి, ఒక సందర్భము, ఒక పరిస్థితి వారి ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ పరిస్థితిలో వారు వాళ్ళ యొక్క పరిశుద్ధతను, వారి యొక్క యథార్థతను, దేవుని పట్ల వారు కలిగి ఉన్న నీతిని, దేవుని పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసతను వారు ఎలా కాపాడుకుంటూ వచ్చారో ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరణం వారి చెంతకొచ్చినా కూడా వారి నమ్మకాన్ని వారు కోల్పోలేదు. మరణం వారి దగ్గరకు వచ్చినా కూడా వారి విశ్వాసాన్ని వారు విడిచిపెట్టుకోలేదు. నిజంగా ఈ అధ్యాయంలో మనం చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితము విశ్వాసులకు ఒక సవాలుగా ఉందండి నిజంగా. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు బబులోను దేశంలో దూరాయ అనే ఆ మైదానంలో ఒక ప్రతిమను నిలబెడతాడు. ఆ ప్రతిమను నిలవబెట్టేటప్పుడు ఏం చెప్తాడు నెబుకద్నెజరు అని అంటే, రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, ఈ సంస్థానాధిపతులలోనే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, ఈ సంస్థానాధిపతులను కూడా పిలిపిస్తూ వచ్చాడు. 2వ అధ్యాయము చివరి వచనంలో చూస్తాం కదా, మనం ఏమని చూస్తాము?
సంస్థానము మీద విచారణకర్తలుగానే నియమించను. అంటే షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు సంస్థానాధిపతులుగా ఉన్నారు కదా, ఆ సంస్థానాధిపతులైన షెడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు అని అంటే, అక్కడ ఆ యొక్క విగ్రహానికి సాష్టంగపడి నమస్కరించడానికి, సాగిలపడి పూజించడానికి వీరందరినీ పిలిపిస్తూ ఉన్నాడు. ఆ బబులోను సామ్రాజ్యము తర్వాత తను పరిపాలిస్తున్న సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపిస్తూ వచ్చాడు. ఆ అధిపతులను, న్యాయాధిపతులను, సంస్థానాధిపతులను అందరినీ అక్కడ ఉన్న అధిపతులు, తర్వాత ప్రజలు, తర్వాత ఆయా ప్రాంతాల్లో నుండి వచ్చిన వారు అందరూ కూడా ఆ యొక్క కల్దీల తర్వాత అక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతిమకు సాగిలపడాలి. మేము ఈ వీణను, ఈ విపంచికను, ఈ యొక్క మృదంగాన్ని వాయించినప్పుడు మీరు సాగిలపడి నమస్కరించాలని చెప్తా ఉన్నాడు ఆ దూత. అప్పుడు సాగిలపడి నమస్కరించని వాడు ఎవడో, అప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, ఒకవేళ మీరు దానికి ఆ యొక్క విగ్రహానికి సాగిలపడి నమస్కరించని వాడెవడో తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో వేయబడుదురు. ఏం చెప్తున్నాడండి అక్కడ, దాన్ని ఆ విగ్రహానికి నమస్కరించకపోతే తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారనే శిక్షను కూడా అక్కడే చెప్తా ఉన్నారు. అయితే ఆ జనులు, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారు సాగిలపడిరి. రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి ఏం చేస్తూ ఉన్నారు, అందరు సాగిలపన్నారు. కానీ షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం సాగిలపడలేరు. సాగిలపడకోకుంటే ఈ యొక్క కల్దీలలో కొందరు రాజు దగ్గరకు వచ్చి కొండాలు చెప్తూ ఉన్నారంట. అంటే యూదులు చెరకు తీసుకొని రాబడుతూ వచ్చారు కదా, ఈ షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెరకు తీసుకొని రాబడుతూ వచ్చారు కదా, దానియేలు, షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెరకు తీసుకొని రాబడుతూ వచ్చారు. చెరకు వచ్చిన వారు మరి ఆ కల్దీయుల పైన, అక్కడున్న ప్రజల పైన, అక్కడున్న అధికారుల పైన ఈ చెరకు కొనిపోబడి వచ్చిన ఈ ఖైదీలు అధికారం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఈగో హర్ట్ అయి ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత వీళ్ళ మీద భయంకరంగా కోపం ఉంటుంది. అరే ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు అనుకుంటా ఉంటారు. వాళ్ళకి సమయం దొరికింది. షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఆ యొక్క విగ్రహానికి సాగిల పడకపోయేసరికి రాజు దగ్గర పోయి కొండాలు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు, రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి, రాజు చిరకాలం జీవించును గాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లల గ్రోవిని, పెద్ద వీణను, విపంచికను, సుంపోనియను, సకల విధములకు వాద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపవలననే ఆ యొక్క కట్టడ నియమించితిరి కదా రాజా. సాగిలపడి నమస్కరించవాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అని చెప్పినారు కదా రాజా. అయితే రాజా 12వ వచనం అయితే రాజా తాము షెడ్రక్ మేషక్ అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచ కార్యములు విచారణ చేయుటకు నియమించితిరి. ఏం చెప్తూ ఉన్నాడు, షెడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనే వారిని బబులోను దేశంలోని రాజకార్యాలు విచారించడానికి నియమించినారు కదా రాజా. మీరు అంత మంచి పని చేసినారు. వాళ్ళ ఖైదీలైనప్పటికీ, వారు చెరకొచ్చిన వారైనప్పటికీ వారిని మీరు పని లేక రాజకార్యాలన్నీ విచారణ చేయడానికి బబులోన్లో ఎవరు లేరన్నట్టు, ఆ కల్దీయుల్లో ఎవరు లేరన్నట్టు వారిని నియమించినారు. కానీ వారేం చేస్తున్నారంటే నీ మాట వినకోకుండా, నీ మాట లెక్క చేయకోకుండా కొండలు ఎట్లా చెప్తున్నారు చూడండి. వీళ్ళు ఆ కల్దీలైన వారు వీరిపైన వారికి ఓర్పు లేక, అంటే వీరిపైన వారికి కక్ష చేత, అసూయ చేత, ఒక ఖైదీగా వచ్చిన వాడు మాకంటే గొప్ప స్థాయిలో ఉన్నాడే, ఒక ఖైదీగా వచ్చిన వాడు మాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడే అనే వారికి మరి అసూయ చేత, కక్ష చేత రాజుకు ద్వేషాన్ని పుట్టిస్తా ఉన్నారు. ఏమని చెబుతా ఉన్నారు, నియమించితిరి కదా ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించట్లేదు, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు.
అసలు మీ మాట అంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. మీ మాట అంటే కేర్‌లెస్ అయిపోయింది. మీ మాట లెక్క చేయట్లేదు వాళ్ళు. వాళ్ళని ఖైదీలుగా ఉన్న వాళ్ళని మీరు అంత ఉన్నతమైన స్థానంలో పెట్టినా గాని కొంచెమన్నా కృతజ్ఞత లేదబ్బా వాళ్ళకి. అసలు మీరు చెప్పిన మాట వినకున్నారని చెప్తా ఉన్నారు. తర్వాత తదుపరి దేవతను పూజించట్లేదు. తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు వీళ్ళు పొగిడేసరికి వీళ్ళు అంతగా చెప్పేసరికి అసలు నీ మాట వినట్లేదు వాళ్ళు. అసలు నీ మాట అంటే లెక్కకి లేదు వాళ్ళకి. నువ్వు వాళ్ళని ఖైదీలైనప్పటికీ వాళ్ళని ఒక అధికారం ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో పెట్టినావు రాజా. అయినా కూడా నీ మాట అంటే లెక్కలేదు. నీ మంచి మనసుకు వాళ్ళకి కృతజ్ఞత చూపించలేకపోయినారని చెప్పి బాగా కొండాలు చెప్పినారు, ఎక్కించినారు బాగా రాజుకి. అప్పుడు రాజుకు కోపం వచ్చింది. ఎవరికైనా సహజంగా మనుషులకు కోపం వస్తుంది కదా. మనం మేలు చేసినప్పుడు మనకు అవతలోళ్ళు కీడు చేస్తూ ఉన్నారు అంటే మన మాట వినకోకున్నారంటే సహజంగా ప్రతి ఒక్క మనసునికి కోపం వస్తుంది. అలాగే రాజుకు కోపం వచ్చింది. అందుకు నెబుకద్నెజరు 13వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రక్ మేషక్ అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇంకా చెప్తానే రాజు ఆజ్ఞయిస్తా వాడిని పట్టుకురాపోయి అంటే పోయినారు. ఇంకా పట్టుకొని వచ్చినారు. రాన్రా మీకుందిరా మీ కథ చేస్తాం రా అని తొలికొచ్చినారు. తర్వాత షద్రక్ మేషక్ అబేద్నెగోని అడుగుతా ఉన్నాడు రాజు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లని, షద్రక్ మేషక్ అబేద్నెగోను మీరు నా దేవతను పూజించుట లేదనియో నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియో నాకు వినబడినది. అది నిజమా? నిజమేనా? మీరు నిజంగా నా ప్రతిమకు ముక్కట్లేదా అని అడుగుతా ఉన్నాడు. బంగారు ప్రతిమ అంటే ఆ స్థాయి చూడండి, ఎంత గొప్ప ప్రతిమ అసలు 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు అయ్యిండెను. ఇట్లా 6 మూరలు వెడల్పు అంటే దాదాపు ఒక 5-6 అడుగులు ఉంటుందేమో. 5 అడుగులు 60 మూరల ఎత్తు అంట. అబ్బో అంత బంగారమే చేపించినాడంట ఈ రాజు కదా. ఎంత బంగారం ఉంటుందో అంటే ప్రపంచ పరిపాలకుడు మరి ఆయన. దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని, ప్రతి జంతువును, ప్రతి పక్షిని రాజైన నెబుకద్నెజరు పాదాల చెంత ఉంచాడని 2వ అధ్యాయంలో దానియేలు కళ యొక్క భావాన్ని చెప్పేటప్పుడు చెప్తాడు కదా. అంత గొప్ప సామ్రాజ్యాన్ని అధినేత ఈ యొక్క నెబుకద్నెజరు రాజు. మరి 60 మూరల ఎత్తు కలిగిన మరి ప్రతిమను చేపించాడంట. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు ఉండాలంట. అంత బంగారు ప్రతిమకి మీరు ముక్కట్లేదా అని అడిగాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడు తప్పిస్తాడు? ఇంత గొప్ప రాజును, ప్రపంచాధినేతను నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు తప్పించాడు? దేవుడు తప్పించాడు, మంచి తప్పించాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారు మాట్లాడుతూ ఉన్నారు. షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఏందండి ఇది? ప్రపంచాధికారి ఆయన, ప్రపంచానికి గొప్ప రాజు ఆయన, భూమి మీద ఉన్న సమస్త మనుషులు, పక్షులు, జంతువులు ప్రతి ఒక్కరూ ఆయనకు లోబడాలి. అలాంటి గొప్ప రాజు ఎదుట వీరు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటే వారికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? వారికి ఉన్న ధైర్యం నిజ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. వారికి ఉన్న ధైర్యము వారు నమ్ముచున్న దేవుణ్ణి బట్టి వారి ధైర్యాన్ని వారు చూడండి. ఎలాంటి ధైర్యం, ఎలాంటి కాన్ఫిడెంట్, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నారు దేవుని పట్ల వారు కదా. వారికి భయం లేదండి. చచ్చిపోతామని తెలిసినా కూడా వారికి భయం లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏమంటూ ఉన్నారు? 17వ వచనంలో మాకు చింత లేదు అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్ము తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరణం వారి దగ్గర ఉన్నా కానీ వారి నమ్మకాన్ని వారు కోల్పోలేదు. మరణం వారి దగ్గర ఉన్నా కానీ వారి విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదండి. ఇది మనం చిన్న చిన్న సమస్యలు వస్తే మనం నమ్మకాన్ని కోల్పోతాం కదా. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే మన విశ్వాసాన్ని కోల్పోతాం కదా.
చిన్న చిన్న సమస్యలొస్తే మన విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుని పైన మనకు నమ్మకం ఉండదు గదా! మన జీవితంలో ఏవైనా సమస్యలు, ఏవైనా ఇబ్బందులు, ఏవైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా గూడా మనము దేవుని పైన నమ్మకం ఉంచగలుగుతూ ఉన్నామా? దేవుని పైన విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరణిస్తారని తెలిసిన, అగ్నిగుండంలో వేస్తారని తెలిసిన, మరణం వారి చెంతకొచ్చినా వారి నమ్మకాన్ని వారు కోల్పోలేదు. మరణం వారి చెంతకొచ్చినా వారి విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. చూడండి ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మరియు నీ వశంన పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఆ కాన్ఫిడెంట్ ఉంది దేవుని పట్ల. నీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా? నీకు ఆ నమ్మకం ఉందా? నీకు ఆ విశ్వాసం ఉందా? ఏ పరిస్థితిలోనైనా, మరణమైన, అనారోగ్యమైన, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆ కాన్ఫిడెంట్ ఉంది దేవుని పట్ల వారికి. నీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా? దేవుని పట్ల నీకు ఆ కాన్ఫిడెంట్, ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉందా? నీ సమస్యల వైపు చూస్తూ, నీ ఇబ్బందుల వైపు చూస్తూ, నీ అనారోగ్యం వైపు చూస్తూ, నీకు ఆర్థిక సమస్యల వైపు చూస్తూ, నీ కుటుంబాల సమస్యల వైపు చూస్తూ, దేవుని పట్ల నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నవా? దేవుని పట్ల విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నవా? కానీ ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం వారి కలిగి ఉన్న పరిస్థితిలో మరణం వారి చెంతకొచ్చినా కానీ దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నా జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈ విషయంలో సరిచేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే అదే మాట ఇంకొక చాలా గట్టి మాట మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదబ్బా! ఈ తెగింపు మన జీవితంలో ఉందా? మనం ఏమనుకుంటాం అంటే నిజంగా ఏదైనా సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చేసరికి యా దేవుడున్నాడబ్బా! దేవుడుంటే మనల్ని ఎందుకు కాపాడడు? యా దేవుడు లేడేందోలే ఊకే ఏదో పోతున్నాం అంటే పోతున్నాం అనుకుంటాం గానీ, దేవుని పైన మరణమైన, జీవమైన క్రీస్తు నుండి మమ్మల్ని ఏది ఎడబాపును అని అంటాడు గదా పౌలు. ఆ! అలాగా ఆ తెగింపు లేదు మనలో. ఆ తెగింపు ఉందా నీ జీవితంలో? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ తెగింపు కలిగి ఉన్నారు కాబట్టే వారి యొక్క జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటట్లు హెచ్చిస్తూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆ తెగింపు దేవుని కొరకు మనకుందా? దేవుని విషయంలో ఆ తెగింపు మన జీవితంలో మనం కలిగి ఉంటే, మన జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కొరకు ఆ తెగింపు లేకపోయినా మనం ఉన్నతమైన స్థానంలో ఉంచాలి దేవుడు మనల్ని అంటే ఏమాత్రం ఉంచడండి. దేవుని కొరకు ఆ తెగింపు, దేవుని పైన ఆ నమ్మకం, దేవుని పైన ఆ విశ్వాసం మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆ తెగింపు లేకపోయినా, ఆ నమ్మకం లేకపోయినా, ఆ విశ్వాసం లేకపోయినా మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచమంటే ఎలా ఉంచుతాడు? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి. రాజా, నీ దేవతలను మేము పూజించమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు చెప్పేశారు వాళ్ళు. మమ్మల్ని మా దేవుడు కాపాడతాడు ఖచ్చితంగా. ఆయనకు శక్తి ఉంది. ఆయన నీ చేతిలో నుండి మమ్మల్ని రక్షిస్తాడని చెప్పారు. ఒకవేళ రక్షించకపోయినా ఆ నమ్మకం ఉంది. ఒకవేళ రక్షించకపోయినా కూడా మేము చావడానికైనా సిద్ధపడతాం కానీ నీ ప్రతిమకు సాగిలపడము, నమస్కరించము అని అన్నారు వాళ్ళు. అంటే మనం ఏందంటే నిజంగా మన జీవితంలో మనము ఒకవేళ అనారోగ్యంలో ఉన్నామనుకోండి, ఆరోగ్యం ఇస్తే, బాగు చేస్తే, స్వస్థత ఇస్తే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసిస్తాం. ఒకవేళ మనకు ఆ అనారోగ్యం నుండి కాపాడకపోతే, రక్షించకపోతే, ఆర్థిక సమస్యలైనా ఆర్థిక సమస్యల నుంచి మనల్ని దేవుడు కాపాడితే, సమస్యల నుంచి విడిపిస్తే మనం దేవుడిని నమ్ముతాం. ఒకవేళ కుటుంబ సమస్యలైనా, సమస్యల నుండి దేవుడు మనల్ని కాపాడితే దేవుడిని నమ్ముతాం. అవి కాపాడకపోతే దేవుడిని మనం నమ్మం కదా. అనారోగ్యంతో ఉంటే దేవుడు ఇంకా ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడిని విశ్వసించం కదా. దేవుడు ఇంకా ఆర్థిక సమస్యలు తీర్చకపోతే దేవుని విశ్వసించం కదా. ఇంకా కుటుంబ సమస్యలు తీర్చకపోతే దేవుని విశ్వసించం కదా. కానీ వీరేమంటూ ఉన్నారంటే, మమ్మల్ని దేవుడు రక్షించకపోయినా పర్వాలే, దేవుని కోసం చావనైనా చస్తాం కానీ
నీ ప్రతిమకు నమస్కరించాం. నీ జీవితంలో, నా జీవితంలో ఆ తెగింపుందా? దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలే, మాకిట్లే అనారోగ్యం ఉన్నా పర్వాలే, మాకిట్లే సమస్యలున్నా పర్వాలే, మాకిట్లే కుటుంబంలో ఇబ్బందులున్నా పర్వాలే, మాకిట్లే అనారోగ్యం వచ్చినా, ఆర్థిక సమస్యలొచ్చినా, కుటుంబ సమస్యలొచ్చినా, కలహాలొచ్చినా, మాకు ఉద్యోగాలు రాకపోయినా, వివాహాలు కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా మేము దేవుని కోసమే బ్రతుకుతాం, దేవుని కోసమే చస్తాం అనే తెగింపు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? లేదు గదా! అందుకే మన జీవితాలు ఆశీర్వదించబడకోకున్నాయి. అందుకే మన జీవితాలు ఉన్నతంగా హెచ్చించబడకోకున్నాయి. అందుకే మన జీవితాల్లో ఫలింపు లేదు. ఆ తెగింపు, ఆ విశ్వాసం, ఆ నమ్మకత్వం, ఆ యథార్థత, ఆ నీతి మన జీవితంలో మనం కలిగి ఉంటే, మన జీవితంలో ఉన్నతమైన ఫలింపు ఉంటది. మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ ఉన్నతమైన ఆశీర్వాదానికి, ఆ ఉన్నతమైన బహుమానానికి మీ జీవితాలు క్వాలిఫై అయితూ ఉన్నాయా? మీ జీవితాలు అర్హత కలిగి ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. 19వ వచనంలో అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేస్తూ వచ్చాడు? ఏడంతలు చేయనురా, వీళ్ళు నా మాట విని, ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఖైదీలు, చెరకొచ్చిన వాళ్ళు, యూద బానిసలు వాళ్ళు. అలాంటి వారు రాజు మాట లెక్క చేయకోకుండా నువ్వేం చేసినా పర్వాలే, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకోకుండా పర్వాలే, నీ ప్రతిభకు నేను నమస్కరించమంటే రాజు కోపం రాదా? భయంకరమైన కోపం వచ్చింది. ఇంకా ఆ కోపం తట్టుకోలేక రాజు, ఒరేయ్ వీళ్ళని మామూలుగా సహజంగా చంపితే సరిపోదు, నా కోపం తీరదు, నా కోపం చల్లారదు, ఇంకా ఈ యొక్క అగ్నిగుండాన్ని ఏడంతలు చేయాలిరా బాబు అని చెప్పి తన యొక్క అధిపతులకు, సైన్యాధిపతులకు అందరికి చెప్తూ వచ్చాడా. ఏడంతలు చేసినారు. ఏడంతలు చేసినాక ఏం చేసినారు? మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారిని బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయడని ఆజ్ఞయ్యగా వారిని బంధించేసిన. ఒకవేళ మళ్ళా బంధించకోకుంటే, కాళ్ళు చేతులు కట్టేయకోకుంటే మళ్ళీ పైకొస్తారేమో, తప్పించుకొని పోతారేమో అని చెప్పి అనుకున్నాడు మరేమో. అంటే అంత అగ్నిగుండంలో పడిన తర్వాత వాళ్ళు స్పాట్లో చనిపోతారు కదా, అక్కడికి వేయడానికి వెళ్ళిన వారే చనిపోతూ వచ్చారట. ఆ వచనం చదువుతామండి, 22వ వచనం చదువుదామండి. రాసాగ్ని తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రక్, మేషక్, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వారిని వేయడానికి పోయినారు కదా కొంతమంది, ఆ వేయడానికి పోయిన వారే ఆ జ్వాలలంట, అంటే ప్రభావం వస్తూ ఉంటుంది కదా, అంటే దానిలో శాఖం వస్తూ ఉంటుంది కదా, ఆ శాఖానికి వాళ్ళు లోపలికి ఏనికి పోయినోళ్ళే చచ్చిపోయినారంట కదా. ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంది అంటే, జస్ట్ ఆ అగ్నిగుండంలో పడడం ఆలస్యం, స్పాట్లో చనిపోవాలి కదా వాళ్ళు. కానీ వాళ్ళు చనిపోయారా అని అంటే, ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న వాళ్ళని అధికారులందరినీ పిలుచుకొని, మనము ముగ్గురు మంచాలని కదా వాళ్ళని బంధించి అగ్నిగుండంలో వారేసినాం, మరి నాకేంది నలుగురు మంచులు కనపడతా ఉన్నారు, అందులో వాళ్ళు బంధకాలు లేకోకుండా తిరుగుతున్నారు అగ్నిగుండంలో అని అడిగినారు. కాదా రాజా, మనం ముగ్గురమే కదా వేసినది, నువ్వు నిజమే చెప్పినావు రాజా, మనం ముగ్గురమే వేసినది అని చెప్పినారు వాళ్ళు. కానీ బంధకాలు లేక తిరుగుతూ ఉన్నారే, కానీ నాలుగో వాడు దేవదూత రూపమును పోలిన వాడే ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రాజుకే ఇంకా ఆశ్చర్యం అనిపించింది, రాజుకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నిజంగా వీరి దేవుడు గొప్పవాడు కదా అని చెప్పి రాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి, ఆశ్చర్యం కలిగించే మాట అండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఏం చెప్తూ ఉన్నాడు? ఒకప్పుడు వాళ్ళ మీద కోపగించుకున్నాడు కదా, నా నుంచి ఏ దేవుని కాపాడతాడు మిమ్మల్ని అన్నాడు కదా. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మహోన్నతుడకు దేవుని సేవకులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి వచ్చి నా ఎదుటకు రండి అని పిలువగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. రాజు పిలుస్తానే బయటకు వచ్చినారు, దేవుని సేవకులారా అని పిలుస్తూ ఉన్నాడు. తర్వాత అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానులు, మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి
వారి శరీరంనకు అగ్ని ఏ హాని చేయకుండాటయో, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండాటయో, వారి వస్త్రములు చెడిపోకుండాటయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. ఏం చేస్తూ వచ్చారు? వచ్చి అంతా పరిశీలన చేసినారు. వారి ఏమైనా బట్టలు కాలినాయా, చేతులకి కాళ్ళకి ఏమైనా కాలిందా, ఎంట్రుకలు ఏమైనా కాలిపోయినాయా, అన్ని పరీక్షించినారు. ఒక్క ఎంట్రుక కాలిపోలే, ఒక్క వస్త్రం కాలిపోలే. అది చూసి వాళ్ళు రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ వచ్చారు, రాజు ఆశ్చర్యపోతూ వచ్చారు, దేవుని సేవకులారని పిలువబడుతూ వచ్చారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కలిగి ఉన్న వారి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల వారు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, దేవుని పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అన్య సామ్రాజ్యంలో, అన్య దేశంలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా, అన్య సమాజం ఎదుట దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతూ వచ్చాడు. అన్య సమాజంలో దేవునికి మహిమ వచ్చే విధంగా వారు నీతిగా, యథార్థంగా నిలవబడుతూ వచ్చారు. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్య సమాజంలో, లోకంలో మనం నిలబడి జీవిస్తూ ఉన్నాం, లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. నిన్ను నన్ను బట్టి ఈ సమాజంలో, ఈ లోకంలో దేవుని నామానికి మహిమ వస్తూ ఉందా? దేవుని నామానికి నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి మహిమ రావాలి అనంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షాన ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారో, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, అలాంటి నమ్మకత్వాన్ని, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి తెగింపును, దేవుని కొరకు ఏదైనా తెగించే స్వభావం, ఏదైనా తెగించి నిలబడే స్వభావం మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చింది. అందుకే దేవుడు వారిని అత్యంత ఉన్నతంగా ఆ యొక్క అన్య సామ్రాజ్యంలో వారిని హెచ్చిస్తూ వచ్చాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారిని బట్టి దేవుని నామము ఘనపరచబడిన దానిని బట్టి వారి యొక్క జీవితాల్లో దేవుడు ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తూ వచ్చాడు. మన జీవితాన్ని బట్టి కూడా అన్య సమాజంలో, ఈ సమాజంలో, ఈ లోకంలో దేవుని నామం హెచ్చించబడితే, దేవుని నామం ఘనపరచబడితే మన జీవితాలను కూడా దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దానియేలు జీవితాన్ని బట్టి దేవుడు హెచ్చించబడుతూ వచ్చాడు కాబట్టి దానియేలును మరి అంత ఉన్నతంగా హెచ్చిస్తూ వచ్చాడు. షడ్రక్ మేషక్ జీవితాలను బట్టి దేవుడు హెచ్చించబడుతూ వచ్చాడు, ఘనపరచబడుతూ వచ్చాడు కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి హెచ్చించి ఘనపరుస్తూ వచ్చాడు వారి యొక్క జీవితాలను. నా జీవితాల్లో అలాంటి ఘనతను మనం పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా? అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? అలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా? అలాంటి యథార్థతను కలిగి ఉన్నామా? అలాంటి నీతిని కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత చివరిగా నెబుకద్నెజర్ రాజు అంటూ ఉన్నారు. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారి దేవుడు పూజార్హుడు. చూడండి ఎంత ఘనత వస్తుందండి దేవుని నామానికి. వారిని బట్టి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల తెగింపును బట్టి, వారు మరణం వారి చెంతకొచ్చినా కూడా వారి విశ్వాసాన్ని విడవకోకుండా, వారి నమ్మకత్వాన్ని విడవకోకుండా, వారి తెగింపును విడవకోకుండా దేవుని కొరకు నిలబడిన దాన్ని బట్టి దేవుని నామానికి ఏ విధంగా మహిమ వస్తూ ఉందో చూడండి. మన జీవితంలో చిన్న అనారోగ్యం వస్తే చాలు, చిన్న ఆర్థిక సమస్య వస్తే చాలు, చిన్న అప్పుల సమస్యలు వస్తే చాలు, చిన్న కుటుంబ సమస్యలు వస్తే చాలు, దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. అలా కోల్పోతే నా జీవితాన్ని బట్టి ఎలా అన్య సమాజంలో దేవునికి మహిమ వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. వారి యొక్క ఆ అన్య దేశంలో కూడా, అన్య సామ్రాజ్యంలో కూడా వారిని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందండి. మన చుట్టుపక్కల మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? మన కుటుంబంలో మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? మన సమాజంలో, మన ఊర్లో, మన గ్రామంలో, మన వీధిలో మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మన సంఘము, వీరందరి ఎదుట మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? అలా మన సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబంలో, మన వీధిలో, మన గ్రామంలో,
మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తే అప్పుడు మన జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అంతేగాని మనమేమో నీతిగా బ్రతకము. మనల్ని బట్టే దేవుని నామం అవమానపరచబడతది. మనల్ని బట్టే దేవుని నామం దూషించబడతది. కానీ మనకేమో ఆశీర్వాదాలు గావాల. కానీ మనకేమో ఆరోగ్యం గావాల. కానీ మనకేమో డబ్బు గావాల. కానీ మనకేమో అధికారం గావాల. కానీ మనకేమో వివాహం గావాల. కానీ మనకేమో పిల్లలు గావాల. ఇలాంటివన్నీ గావాలంటే ఎలా వస్తాయండి? దేవుని నామానికి మహిమను తీసుకొచ్చే విధంగా నీ జీవితం, నా జీవితం ఉంటే మన జీవితంలో వివాహాలైతాయి. మన జీవితంలో మరి పిల్లలు కలుగుతారు. మన జీవితంలో డబ్బొస్తుంది. మన జీవితంలో అధికారం వస్తుంది. మన జీవితంలో కుటుంబ సమస్యలుండవు. మన జీవితంలో అనారోగ్యాలుండవు. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వీరి దేవుడు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిరి. చూడండి, రాజే వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీ గురించి, నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? మన గురించి మన కుటుంబం సాక్ష్యం ఇస్తుందా? మన వీధిలో వారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? మన సంఘంలో వారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? మన ఊర్లో వారు ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇస్తారా? మన భార్య, మన భర్త మన గురించి సాక్ష్యం ఇస్తారా? మన స్నేహితులు మన గురించి సాక్ష్యం ఇస్తారా? దేవుని కొరకు వీరు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు వీరు నీతిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు వీరు యథార్థంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని విషయంలో వీరి ప్రాణాలను కూడా వీరు లెక్క చేయరు. వీరి నీతిని కాపాడుకునే విషయంలో వీరి ప్రాణాలను కూడా లెక్క చేయరు అనే విషయంలో నీ గురించి, నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఖైదీలైనప్పటికీ అన్య సామ్రాజ్యంలో, అన్య దేశంలో ప్రపంచ అధికారి అయిన నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సాక్ష్యం ఏమి ఉండదు. ఎవరు మన గురించి సాక్ష్యం ఇవ్వకపోయినా, ఎవరు మన గురించి దేవుని నామాన్ని గణపరచకపోయినా, ఎవరు మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి మహిమ రాకపోయినా, మన జీవితాన్ని బట్టి సాక్ష్యం రాకపోయినా, మన జీవితంలో అత్యధికంగా ఆశీర్వాదాలు కావాలనుకుంటా ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఓకే, ఆశీర్వాద ప్రార్థన చేయించుకుంటే రావు. ఎవరో సేవకులు ప్రార్థన చేస్తే రావు ఆశీర్వాదాలు. వస్తాయా? ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తే వస్తుందా స్వస్థత? ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తే వస్తుందా వరాలు? కుటుంబ సమస్యలు పోతాయా? ఆర్థిక సమస్యలు పోతాయా? అనారోగ్య సమస్యలు పోతాయా సేవకులు ప్రార్థన చేస్తే? కాదు. నీ జీవితంలో విశ్వాసం ఉంటే, నీ జీవితంలో యథార్థత ఉంటే, నీ జీవితంలో నమ్మకత్వం ఉంటే దేవుడు వాటన్నింటినీ సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. వాటన్నింటినీ నీకు బహుమానంగా ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని చేత ఆ బహుమానం పొందుకోవాలంటే నీ జీవితంలో యథార్థత ఉండాలి, నీ జీవితంలో నమ్మకత్వం ఉండాలి, నీ జీవితంలో విశ్వాసం ఉండాలి, నీ జీవితంలో దేవుని కొరకు తెగింపు ఉండాలి. అది ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత వారు ఏమన్నమాట? వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందరని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడినారండి. మనం ఇష్టపడతామా? డబ్బులు పోయినా ఇష్టపడం, అనారోగ్యం వచ్చినా ఇష్టపడం, కుటుంబంలో సమస్యలు వచ్చినా ఇష్టపడం. కానీ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేకి ఇష్టపడినారండి. ఎవరు ఇష్టపడతారు? మనం ఇష్టపడతామా? మనకు చిన్న సమస్య వస్తే బాధపడతాం, అనారోగ్యం వస్తే బాధపడతాం, డబ్బులు లేకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా బాధపడతాం. కానీ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోనికి కూడా ఇష్టపడినారు. నా జీవితంలో మనమేం మన విశ్వాసం కాపాడుకుంటున్నామండి? ఇలాంటి సాక్ష్యం ఉందా మన జీవితంలో? ఒక్కసారి ఆలోచించండి. అందుకే మరి నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇంకా ఏ దేవుడు లేడు ఈ భూమి మీద. ఇలాగ రక్షించగలిగే దేవుడు ఎవరున్నాడండి? ఆ కన్నులారా చూస్తూ వచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వారి యొక్క ఆత్మీయతను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి అన్య సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు, అన్య రాజు వారి కన్నులతో దేవుని మహిమను చూడగలుగుతూ వచ్చారు.
మనము మన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు యథార్థంగా, దేవుని కొరకు నీతిగా, యథార్థంగా జీవించగలిగితే మన విశ్వాసాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, నీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మహిమను చూస్తారు. నీ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటే, నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసం ఉంటే, నిన్ను బట్టి ఈ సమాజము, ఈ సంఘము, నీ కుటుంబము, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవుని మహిమను చూస్తారు. అలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా? అలాంటి నమ్మకత్వం నీ జీవితంలో ఉందా? అలాంటి యథార్థత నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. ఏం చెప్తూ ఉన్నాడు? ఎవరైనా కానీ ఏ ప్రజల్లో ఈ భూమి మీద ఉన్న నా అధికారం కింద ఉన్న ఏ ప్రజల్లో, ఏ రాష్ట్రంలో ఏ వ్యక్తి కానీ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషిస్తాడు, వాడు తుత్తునీలుగా పెంట కుప్పలుగా చేయబడతారు. ఆ దేవుడే సృష్టికర్త, ఆ దేవుడే గొప్పవాడు అని చెప్పి, ఆ దేవుడే పూజార్హుడు అని చెప్పి నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతూ ఉన్నాడండి. నిజంగా మనల్ని బట్టి ఒక అన్యుడు ఇలాగా దేవుని గలపరచగలడా? మన ఆత్మీయతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన యథార్థతను బట్టి ఒక అన్యుడు ఇలాగా దేవుని గణపరచగలడా? ఒక్కసారి నీ ఫ్రెండ్స్ అన్యులెందుకు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ విశ్వాసాన్ని బట్టి ఇలాగ దేవుని గణపరచగలరా? నీ యథార్థతను బట్టి దేవుని గణపరచగలరా? అబ్బా వాడు నా ఫ్రెండ్ అబ్బా, పాల్ గాడు, నా ఫ్రెండ్ డానియల్ గాడు, నిజంగా వాడు అంత నమ్మకంగా ఉన్నాడు, అందుకే దేవుడు వాడిని అలాగా కాపాడుతూ వస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు వానికి అంత రక్షణ ఇస్తున్నాడు, నిజంగా వాని దేవుడు గొప్పోడబ్బా అని చెప్పి నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి దేవుని గణపరిచే వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో వారిని బట్టి ఒక అన్య రాజు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుందా? మరి ఘనత వస్తుందా? అవమానం వస్తుందా? ఘనత వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని బట్టి దాదాపుగా అవమానమే వస్తుంది కదా. సరే, చివరి మాట మళ్ళా మనం ఒకసారి చదువుతాం. తర్వాత అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. అలాంటి ఘనత పొందుకోవడానికి, అలాంటి బహుమానం పొందుకోవడానికి, అలాంటి ఉన్నతమైన స్థానం పొందుకోవడానికి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో వారు ఎలాంటి ఆత్మీయతను, ఎలాంటి యథార్థతను, ఎలాంటి నీతిని, ఎలాంటి తెగింపును, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని విషయమై నీతిని, యథార్థతను, నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటే మన జీవితంలో మనం అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండడానికి దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితంలో మీరు ఇలాంటి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అని అంటే, అలాంటి ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి అని అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల లాగా మీ యొక్క నమ్మకత్వాన్ని, మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకొని, మీ నీతిని, మీ యథార్థతను మీరు కాపాడుకొని అన్య సామ్రాజ్యంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకునే వారంగా ఉండాలి. అలాంటి వారిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును, సజీవుడును, సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశం అందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంపరాంతేస్లో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవ,
భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతమునై ఉన్న దేవ, ఆల్ఫా ఒమేగా ఉన్న దేవ, రాజులకు రాజువై ప్రభువులకు ప్రభువై ఉన్న దేవ, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నాను. ఇదిగో ఇంత సమయం మరి నా తండ్రి మీ యొక్క పిల్లలైన వారు మరి దేవుని వాక్యం ఎవరెవరైతే విన్నారో వారి యొక్క కుటుంబాల్లో వారి యొక్క మరి జీవితాల్లో నిజంగా ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా నీ పట్ల వారి మరణం వారి చెంతకొచ్చినా కూడా నీ పట్ల వారు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని, నీ పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని ఏ విధంగా విడిచిపెట్టుకోలేదో, నీ పట్ల వారు కలిగి ఉన్న నమ్మకాన్ని ఏ విధంగా కోల్పోలేదో అలాగా మరి నా తండ్రి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడు కూడా వారు కాపాడుకొని అన్య సమాజంలో మరి నా తండ్రి నీ నామాన్ని ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా గనపరుస్తూ వచ్చారో మేము కూడా మరి నా తండ్రి ఈ లోకంలో మా కుటుంబంలో మా సంఘంలో అయా మా ఫ్రెండ్స్ దగ్గర నీ నామానికి మహిమను తీసుకొచ్చేవారుగా మీరు మా జీవితాలను సిద్ధపరచండి. అలాంటి మహిమను మేము తీసుకొని వచ్చి మీరు మాకిచ్చే గొప్ప బహుమానాలను, మీరు మాకిచ్చే గొప్ప ఉన్నతమైన అధికారాన్ని మేము పొందుకొని మా యొక్క జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళడానికి మా యొక్క విశ్వాసాన్ని, మా యొక్క నీతిని, మా యొక్క యథార్థతను మేము కాపాడుకునేవారుగా మీరు మమ్మల్ని బలపరుస్తురండి, మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.